నేల అన్నది ఇక్కడే ఉందా, నీరు అన్నది ఇక్కడే ఉందా, నిప్పు అన్నది ఇక్కడే ఉందా? అంతటి గొప్ప గురువును పొంది పరిమితిలో మనం వ్యవహరిస్తుంటే పైనుంచి ఆయన తల కొట్టుకుంటాడు. ఇంకా విశ్వమంతా నేనే నిండి ఉన్నారు కదా. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. తత్వమసి, నీవు అదే అయ్యున్నావు. సర్వం కల్వితం బ్రహ్మ, సృష్టి అంతా బ్రహ్మమయమే. బ్రహ్మము లేని ప్లేస్ ఎక్కడుంది? ధ్యానం ఎందుకు అంటే మన మనసుకున్న బురద తొలగించుకోవడానికి. ఎన్నో సంకుచిత భావాలతో ధ్యానం చేస్తున్నాం. ఆ భావాలన్నీ తొలగడానికి ధ్యానం తొలిమెట్టు. ఎందుకంటే మనసు ఎప్పుడూ చంచలమే. నేను 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 అంటూనే ఉంది. కానీ సృష్టి అంతా ఆయనే. ఆత్మ అంటూ ఉంటే పరమాత్మ ఒక్కడే. అవి సముద్రం. ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ నీటి బిందువులు. ఈ నీటి బిందువులకు ఆయుష్ ఉంటుంది, కెరటాలకు ఆయుష్ ఉంది, కానీ సముద్రానికి ఆయుష్ లేదు. అవునా? నేను చేస్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు? నా చేత చేయించబడుతోంది. పత్రిగారు ఎప్పుడు చెప్పేవారు ఒక మాట. ఒకరోజు ఆయన పడుకున్నారు. పొద్దున్నే సాధారణంగా ఆయన వ్యక్తిగా చూసినప్పుడు ఒక మాట అడిగాను. రాత్రి నిద్ర బాగా పట్టిందని అడిగితే నేనెక్కడ పడుకున్నాను అన్నారు. అదేంటి సార్, రాత్రి బాగానే పడుకున్నారు కదా అన్న. నేను పడుకోను, రాత్రి అంతా హాస్టల్ వర్క్ చేస్తాను, పగలంతా మీతో ఉంటాను, మీ వర్క్ చేస్తాను అన్నారు. ఆహా అనుకున్నా. ఏదో సార్ చెప్పాడు కదా, అనాలి. అంటే నమ్మకం లేకపోయినా అన్నారు. తర్వాత నేను శంబలా గురించి చదువుతున్నప్పుడు ఈ డౌట్ క్లియర్ అయ్యి, శంబలాలో సప్త గురువులు ఉంటారు, మెయిన్ గురువులు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడెక్కడ ఆత్మజ్ఞానం అందివ్వాలో, ఎక్కడెక్కడ ఒక సద్గురువు కావాలో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని ఆ పరమాత్మకి అప్లికేషన్ పెడతారు. ఇక్కడ పత్రికారు కావాలి, అక్కడ ఇంకోటి కావాలి, అక్కడ ఇంకోటి కావాలి. అందుకని ఇలాంటి వాళ్ళందరికీ హాస్టల్ లెవెల్లో నైట్ మీటింగ్లు ఉంటాయి. ఆ పని చేస్తారు వాళ్ళు, భూమి మీద మన చేతి చేయిస్తారు. ఆ సందర్భంగా నేను కరెక్ట్ అనుకున్నాను. తర్వాత పత్రిసారి ఒక మాట చెప్పారు. హాస్టల్ లెవెల్లో ఏ వర్క్ అయినా నాకు అప్పచెప్తే అది ఓకే అయినట్టు నేను స్వీకరిస్తాను. నేను అది మీకోసం చెప్తాను. నేను చెప్పిన పని మీరు తూచా తప్పకుండా చెయ్యగలిగితే పుణ్యమో పాపమో అది మీకు. మీరు చెయ్యలేనని పక్కకి వెళ్ళిపోతే పని మాత్రం ఆగదు. ఎందుకంటే హాస్టల్ లెవెల్లో ఓకే అయింది కాబట్టి, అది పత్రికారు ఇక్కడ చెప్పారు కాబట్టి చెయ్యాలని వచ్చాం. మరి కొన్ని కారణాల వల్ల అది పని అవ్వలేదనుకోండి, ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోయి వాడి చేత సృష్టి నడిపిస్తారు. హాస్టల్ మాస్టర్స్ అన్న పని మీకు ఎందుకు అవ్వలేదంటే మీకు చేత కాలేదు కాబట్టి అది నడిపించవచ్చు. అందుకని నేను అన్న పని మాత్రం ఎప్పటికీ ఆగదు. నా పని అంతా రాత్రుల్లో హాస్టల్ వర్క్ చేస్తాను, పగలు ఈ వర్క్ చేస్తాను. మరి ఈ సంకుచిత భావాలు నేనే చేస్తున్నా, మేమే చేస్తున్నా, ఇది పనికి పోవాలి అంటే గంటలు గంటలు ధ్యానం చేసి మనోస్థితిని దాటి బుద్ధి స్థితిని దాటి ఆత్మస్థితిలోకి వెళ్ళాలి. మనం మనోస్థితిలో నేను నేను మేము అంటాం. బుద్ధి స్థితిలో నేను చేస్తున్నాను అనుకుంటావు. ఆత్మస్థితిలో ఉంటే నేను చేసేదేంటి, నా చేత చేయించబడుతుంది. నేను భీమవరం నుంచి రావడానికి ఇక్కడికి కారు ఎంత అవసరమో ఆ లోకాల నుంచి ఈ లోకాలకి ఈ పనికి వచ్చాను. కానీ నేను చేయలేకపోతే నా వల్ల అవ్వదు కాబట్టి ఇంకోడిని పంపిస్తాడా ఆయన? అంటే ఏంటి? నేను మేము తొలగించుకోవడానికి, ఈ భావాలు తొలగించుకోవడానికి, ఈ మనోస్థితి బుద్ధి స్థితి దాటి ఆత్మస్థితిలోకి జీవుడు వెళ్ళడానికే ధ్యానం. ఇది కూడా పరమాత్మని చేరే మార్గం కాదండి, జ్ఞానం. ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, ధ్యానం చేసుకుంటే చాలు, క్లాసులు వింటే ఏంటి, క్లాసులకి వెళ్తే ఏంటి అని. చాలామంది ఊర్లో క్లాస్ అయినా రారు, క్లాస్ పెట్టినా రారు, క్లాసులు వినడానికి ఇష్టపడరు. కానీ దొంగతనంగా యూట్యూబ్ కొట్టుకుని క్లాసులు విని నేర్చేసుకుంటారు. కానీ గమనించండి, ఎప్పుడూ కూడా మన మనసులో ఒక
ఇంప్యూరిటీ ఉంటే జ్ఞానం వైపుకు వెళ్ళలేమండి. ప్యూర్ అయిపోవాలి. ఏం ప్యూరు? నేను, మాది, నేను 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 అని అన్నంతసేపు మనం ఇంకా దేహస్థితి మనోస్థితి దాటలేదు, ఆత్మస్థితికి రావట్లేదు. ఇంకా జీవుడిగానే బతుకుతుంటే దేవుడివి ఎక్కడవుతాం? జీవుడిగానే బతుకుతున్నాం. నేను అంటే ఒక పరిమితి, మనం అంటే అపరిమితి స్థాయి. అది పోవడానికే మనలో జ్ఞానం. ఎందుకంటే ఎన్నో జన్మలు తీసుకుని వచ్చాం. ఎన్నో జన్మలు, ఒక జన్మ నుంచి ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఆ సంస్కారాలు, వాసనలు ఇవన్నీ మరు జన్మకి వస్తాయి. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, వీడేంట్రా ఇలా ఉన్నాడు, నాకేం అర్థం కావట్లేదు. ఈ అర్థం కావట్లేదు అని క్వశ్చన్ వేసావంటే నీకు సరైన జ్ఞానం లేనట్టే. ముక్తోపనిషత్ చదవండి, వీడు ఎందుకు ఇలా ఉన్నాడో అర్థమవుతుంది. ఆ సంస్కారాలు వాసనలు వదలవు. అతి బలిష్టమైన 3 సంస్కారాలండి. 1 ప్రపంచం, 2 దేహం, 3 మనసు. ముక్తోపనిషత్ అంటే రాముల వారు ఆంజనేయ స్వామికి బోధించిన బ్రహ్మజ్ఞానం. మీకు దొరుకుతుంది, చదవండి. ఈ 3 వాసనలు వదిలితేనే ఆత్మస్థితికి వెళ్తావు అని ఆంజనేయ స్వామికి చెప్పాడు రాముడు. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఆంజనేయ స్వామి భక్తి ఉంది, కానీ అప్పటికి జ్ఞానం లేదు. ఎందుకంటే లంక నుంచి వచ్చారు, రామప్రష్టాభిషేకం జరుగుతున్నప్పుడు ముత్యాలహారం ఇచ్చింది ఆంజనేయ స్వామికి. ఇచ్చినప్పుడు కొరికి పడేశాడు. ఏమన్నాడు? నాలో ఉన్నాడని గుడ్డలు చేసి చూపించాడు. అంటే ఆ ముత్యంలో రాముడు లేడు అన్నాడు. అంతే కదా, కొరికి పారేశాడంటే. అప్పుడు రాములు వారు అనుకున్నారు, వీడికి ఇంకా జ్ఞానం రాలేదు, వీడికి జ్ఞానం నేర్పితే కానీ దేవుడు అవ్వడు. అప్పుడు ఏమన్నాడంటే, రాత్రి నా మందిరానికి రా ఆంజనేయ అన్నాడు. అప్పుడు వెళ్ళాడు చక్కగా రాముడి దగ్గరికి. రామయ్య పిలిస్తే ఆంజనేయ స్వామి ఆగగలడా? గెంతుకుంటూ వెళ్ళాడు. ఆ రాత్రి అంతా రాముల వారు ఆంజనేయ స్వామికి ఈ బ్రహ్మజ్ఞానం అంతా బోధించాడట. ఏమిటి లేదండి బ్రహ్మజ్ఞానం అంటే, పత్రిగారు మనకు 3 ముక్కల్లో చెప్పేశారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కలిదం బ్రహ్మ. ఈ 3 ముక్కలు అర్థమైతే బ్రహ్మజ్ఞానం వచ్చినట్టే. అది అర్థం కాకే జీవుళ్ళ శాస్త్రం, అర్థమైతే దేవుడు అవుదు. అయితే అంతా బోధించాక రాముడు అడిగాడట, ఆంజనేయ నీకేమన్నా అర్థమైందా నేను చెప్పిందని. ఆడేమన్నా మళ్ళాటోడేటి, చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు, మనసును ప్యూరిటీ చేసుకున్నాడు, రామయ్యని కొలిచాడు, రామయ్యగా కొలిచాడు, కానీ పరమాత్మ స్వరూపం అనుకోలేదు ఆయన. మరి అది రాముడికి తెలిసి బాగా అర్థమైంది స్వామి అన్నాడు. ఎందుకంటే మనసు తెల్లకాగితంలాగా అయిపోయింది. ఏమర్థమైందో చెప్పిన ఆయన అన్నాడట. 3 ముక్కల్లో చెప్తాను, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అన్నాడట. అబ్బా అంత తెలివైనోడవా, చెప్పు అయితే అన్నాడట. ఏముంది స్వామి, నేను శరీర స్థితిలో ఉన్నప్పుడు నీ బంటును అనుకున్నా, మనోస్థితిలో ఉన్నప్పుడు నేను నాలో ఉన్న భగవంతుడు నువ్వే అనుకున్నా, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నేను ఒకటే అని తెలుసుకున్నాను స్వామి అన్నాడు. అంటే ఇప్పుడు ఏ స్థితి దాటాడు? శరీరం మనసు స్థితి దాటి ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు నేను భగవంతుడు ఒకటే అనే అనుభవం పొందినప్పుడు, ఇక్కడ ప్రతి వాళ్ళు భగవంతుడు స్వరూపులే. నేను ఎక్కువ కాదు, వాడు తక్కువ కాదు. భూమి మీద అందరూ కూడా ఒక మహాసంకల్పంతో దిగుతారు. ఏంటి మహాసంకల్పం అంటే, ఈ శరీరం ఉండగానే నేను భగవంతుణ్ణని తెలుసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి మాయకి వశమై నేను జీవుణ్ణి అని కొట్టుకు చేస్తాం. నేను దేవుణ్ణి అనగానే ఏదీ లేదు, అంతా నాదే. దానికోసమే సద్గురువుల ప్రయత్నం. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, అంతా ఒక్కటే అనే భావన, సృష్టి అంతా పరమాత్మ నిండి ఉన్నాడు అనే భావన రావడమే జ్ఞానం. జ్ఞానయోగం అంటే ఏం లేదండి, నేను శరీరం కాదు ఆత్మని, నేనే కాదు అందరూ ఆత్మస్వరూపులే.
సృష్టి అంతా పరమాత్మమయమే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. అయితే తెలిసేసుకున్నాం, తెలుసుకున్నది ఆచరణలో ఉంటేనే పరమాత్మ యొక్క కృప. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామందికి పాపం తెల్లజాను లేచారు, నిద్ర వస్తుంది, ఏం చేస్తాం, మన కర్మ. ధ్యానం అని వంకెట్టి నిద్రపోతూ ఉంటారు. కొంచెం లెగండి అమ్మా. సరే, లేగలేకపోతున్నారనమాట, పడుకోండి. అయితే ఒకసారి ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు శిష్యుల్ని పిలిచి, ఈ గురువు గారు తను వెళ్ళిపోయాక ఈ ఆశ్రమ అధికారాలు ఎవరికిద్దాము అని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఏమిటంటే అందరు శిష్యులకి అరటిపళ్ళు ఇచ్చి ఏమన్నాడంటే, ఎవ్వరూ చూడకుండా తినండి అన్నాడట. ఈ అరటిపళ్ళు పట్టుకెళ్ళి ఆ మూలకి ఈ మూలకి ఈ తలుపు మూలకి ఆ గోడ మూలకి వెళ్ళి చక్కగా శిష్యులందరూ తినేశారట. అందరూ వచ్చారట గురువుగారి దగ్గరికి. వస్తే అప్పుడు ఒక్క శిష్యుడు తినకుండా చేతిలో అరటిపండు పట్టుకున్నాడట. ఏమిటి అన్నా, నువ్వెందుకు తినలేదు అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ శిష్యుడు అన్నాడట, ఎవ్వరూ చూడకుండా తినమన్నారు కదా గురువుగారు, మరి అంతటా పరమాత్మ ఉన్నాడని చెప్పిన మీరు పరమాత్మను చూడకుండా నేను ఎలా తినగలను? ఆయన చూస్తున్నాడు కదా నన్ను, అందుకే నేను తినలేదు అన్నాడట. అయితే నేను చెప్పిన పాఠం నీకే ఎక్కింది కాబట్టి ఆశ్రమాధికారాలు నీకే అన్నాడట. అందరిలోని భగవంతుణ్ణి, సృష్టి అంతా భగవంతుణ్ణి చూడగలిగితే మనకు కూడా ఇలాంటి అధికారాలు వస్తాయి. మనం పాకులాడితే రావు. అందుకని సృష్టి అంతా నువ్వు పరమాత్మని చూడగలగాలి, అందరిలో భగవంతుని చూడాలి. ఈ మేనుకే నేను అనుకుంటే మనం నిజంగా పత్రిగారి శిష్యులం కాదండి. పత్రిగారు మనకి నేర్పింది అద్వైతం అయితే మనం ద్వైతంలో జీవిస్తే ఆయన ఆత్మక్షోభే. ఎవరు నువ్వు, ఎవరు నేను, అంతా పరమాత్మ నుంచి వచ్చారు. సముద్రంలో కెరటాలు వస్తున్నాయి. ఏ కెరటం సముద్రం నుంచి వచ్చిందో నువ్వు చెప్పగలవా? ఏ కెరటం సముద్రంలోంచి రాలేదో నువ్వు నిరూపించగలవా? పరమాత్మ నుంచి వచ్చిన ఈ అణువులే, ఈ ఆత్మలే సృష్టిలో వాళ్ళ కార్యాలు వాళ్ళు చేసుకోవడానికి వచ్చారు. అందరినీ కలుపుకుని వెళ్ళు. పత్రిగారి సిద్ధాంతం ఒక్కటే, అంతా అద్వైతంలోనే ఉండాలి, ఒకటే ఆత్మ, సృష్టి అంతా అదే ఉంది. మేనుకు విలువివ్వకు, ఆ నేనుకు విలువివ్వు. నువ్వు ఆత్మవని తెలుసుకుంటే, సాధన చేస్తే మొట్టమొదటి చిన్న చిన్న లాభాలు, ఆ తర్వాత అష్టసిద్ధులు, నవనిధులు నీ పాదాల దగ్గర ఉంటాయి. మీరు జూమ్కి అటెండ్ అయినా, మరి యూట్యూబ్లో మా క్యాసెట్లు ఉంటాయి. సాధనలోకి వచ్చిన కొత్తలో ఎటువంటి లాభాలు ఉంటాయి, సాధన పరాకాష్ఠకి వెళ్తే అష్టసిద్ధులు ఏ విధంగా వశమవుతాయో 2 భాగాలుగా నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇది శంకరాచార్యులు మనకిచ్చిన సందేశం. మనం ఊరికే కళ్ళు పూసుకుంటే రాదు, జ్ఞానం కూడా వినాలి. భగవంతుడికి ఇష్టమైనదే జ్ఞానం. ఆ జ్ఞానం పూర్తిగా పొందితేనే పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనం నీకు కావాలి అంటే నీకు సర్వాత్మ భావన ఉండాల్సిందే. సర్వాత్మ భావన లేకుండా పరమాత్మ దర్శనం కలగదుగాక కలగదు. జ్ఞానం పెరిగిందా అంటే మన ప్రవర్తన ఉండాలి. ఆ జ్ఞానం నీకు ఆత్మగా వెళ్ళాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి తుకారాము మొదట్లో గుడికి వెళ్ళి పాండురంగడు చూసి తన్మయత్వంలో ఉండిపోయేవాడట. తర్వాత ఆయన మీద ఎన్నో అభంగాలు రాశాడు ఆయన. ఆ అభంగాలు రాసినప్పుడు అలా పాడుకుంటూ పాడుకుంటూ అలా ఉండిపోయేవాడు. ఒకరోజు ఇంట్లో కూర్చుని పాట పాడుకుంటున్నాడట. ఒక కుక్క వచ్చి అన్నంగిని లాక్కుని వెళ్ళిపోతుందట. అప్పుడు తుకారాం అన్నాడట, పాండురంగా ఆగు ఆగు, ఉట్టను ఎలా తింటావు, నెయ్యేస్తాను ఉండు అని. అంటే కుక్కలో కూడా పాండురంగణ్ణి చూడగలిగాడు. అది సర్వాత్మ భావన. ఆ సర్వాత్మ భావన వస్తేనే జ్ఞానమే పరమాత్మ దర్శనం. ఊరికే రాదండి. ఈ జ్ఞానమే చివరి మెట్టు. ఈ భక్తి, కర్మ, యోగం పైకి వెళ్ళడానికి ఇవి మెట్లే. భక్తిలో మోక్షం రాదు, కర్మలో మోక్షం రాదు, ధ్యానంలో మోక్షం రాదు.
జ్ఞానంలో మాత్రమే మోక్షం ఉంటుంది. ఏ ఉపనిషత్తు చదవండి, ఏ పురాణం చదవండి, జ్ఞానమే చివరి మెట్టు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ధ్యానం చేస్తే చాలు అనుకుంటున్నారు. అలహాబాద్లో త్రివేణి సంగమంలో కుంభమేళా జరుగుతుంది. నాగసాధువులందరూ కూడా వస్తారు, స్నానం చేస్తారు, వెళ్ళిపోతారు. ఇన్ని వేల మంది, ఇన్ని శక్తులు సిద్ధులు వచ్చినా వీళ్ళు ఇంకా భూమి మీద ఉండిపోవడానికి కారణం ఏంటి? సాధన చేస్తే సిద్ధులు రావచ్చు, కానీ జ్ఞానం రాదండి. ఒక గురువు ఉండాలి జ్ఞానం నేర్పడానికి. మేము అడవిలోకి వెళ్ళి వంటకాల మీద కూర్చున్నాం, చెయ్యి పైకెట్టాం, కాళ్ళు పైకెట్టాం, తల పైకెట్టాం, బుర్ర కిందకెట్టాం. ఈ జ్ఞానాలు కాదండి పరమాత్మ అడగడం. ఆ జ్ఞానం కానే కాదు. అందరిలో భగవంతుణ్ణి చూడాలి, నీలో ఉన్న భగవంతుణ్ణి దర్శించాలి, అది జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చే వరకు ఎన్ని వేల సంవత్సరాలు నువ్వు భూమి మీద సాధన చెయ్యాల్సిందే, కానీ ఆ జ్ఞానం వచ్చే వరకు మోక్షం ఉండదు. ఆ మోక్షం కావాలంటే జ్ఞానమేనండి. మన పిరమిడ్ మాస్టర్లు ఎంత గొప్పవాళ్ళో, పత్రి గారు మనకి అందించిన జ్ఞానం ఎంత గొప్పదో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి, నా టైం అయిపోతుంది, అలా రమ్మనకుండా నేనే వెళ్ళిపోతానులేండి. కంగారు పడకండి, నిద్రపోకండి, ఒక్కసారి క్లాస్ వినేయండి. ఏంటంటే ఒకసారి భీమవరం 3 days వర్క్షాప్లో నేను వీటి గురించి, ఆ హిమాలయాల్లో ఇన్ని సంవత్సరాలు తిండి లేకుండా ఎలా ఉంటారో అన్న ఒక పుస్తకం చదివినప్పుడు, అక్కడ కొన్ని దుంపలు ఆకులు ఉంటాయి, అది తినడం వల్ల వాళ్ళు ఆకలిని తట్టుకోగలరు అని చదివాను. చదువుతూ అదే విషయం క్లాసులో చెప్తుంటే మనకు గుర్తించలేము ఆ ఆకుల్ని, దుంపల్ని, కానీ హిమాలయాల్లో తిరిగిన వాళ్ళకి బాగా తెలుస్తుంది అని చెప్పాను. అందులో ఒక అబ్బాయి, 30 ఏళ్ళ అబ్బాయి, తెల్లగా బొద్దుగా చక్కగా పసుపు డ్రెస్ వేసుకున్నాడు. నాకు తెలుసమ్మా అన్నాడు. అరే, నువ్వు ఇక్కడున్నవాడివి కదా, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు, హిమాలయాల్లో దొరికేవి నీకెలా తెలుసు అని అడిగాను. అమ్మా, నేను హిమాలయాల నుంచే వచ్చాను అన్నాడు. నాకు ఇంకా బుర్ర తిరిగిపోయింది. ఏంటి, నువ్వు హిమాలయాల నుంచి మా క్లాస్ వినడానికి వచ్చావా? హిమాలయాల్లో దొరకనిదేంటి, భీమవరంలో దొరికేదేంటి అని అడిగాను. అడిగితే మరి అందరూ అన్నీ వదులుకుని సన్యాసం స్వీకరించి హిమాలయాలకు వెళ్ళిపోయి ధ్యానం చేస్తాము అని పారిపోతున్నారు కదా అని నేను అడిగితే, నేను ఒక ఆశ్రమంలో ఉన్నానమ్మా, 14 సంవత్సరాలు నేను గురువు గారికి శుశ్రూష చేశాను. చేస్తే అప్పుడు గురువు గారిని అడిగాను, నాకు మోక్షం ఎలా వస్తుంది అని. నీకు ఆ మోక్షం తెప్పించే జ్ఞానం నేను చెప్పలేను, ఏదో మంత్రం ఇచ్చి జపం చేసుకోమన్నాను, నీకు మోక్షం నేను తెప్పించలేను. మరి నాకెలాగా అని అడిగాడట ఆయన. అడిగితే వింధ్య పర్వతాలు ఉంటాయి, ఆ పరిసరాల్లో నీకు చెప్పే గురువులు దొరుకుతారు, వెళ్ళు అన్నాడట ఆయన. ఇక్కడ గమనించండి, సాధన వల్ల సిద్ధులు రావచ్చు కానీ మోక్షం తెప్పించలేరు. ఈ మొక్క ఎప్పుడూ బుర్రలో ఉండాలి. ఆడికి ఎవరికన్నా చిన్న సిద్ధి ఉంటే ఆడి కాళ్ళకు కొబ్బరికాయ కొట్టడానికి పరిగెడతారు. ఈ సిద్ధులు ఉన్న వాళ్ళు అందరికంటే పత్రిగారి శిష్యులే గొప్పోళ్ళు. నేను ఆత్మని, సృష్టి అంతా ఆత్మమయమే అనుకున్న వాళ్ళు, ఇంకా అనుకోకపోతే అంతే, వదిలేద్దాం వాళ్ళని. అయితే అక్కడికి వచ్చి వింధ్య పర్వతాలు ఎక్కడంటే, ఇప్పుడు పాకలపాటి గురువు గారి ఆశ్రమంలో చుట్టూరు ఉన్న పర్వతాలని వింధ్య పర్వతాలు అంటారు. అక్కడికి వచ్చి ఆ నర్సీపట్నంలో ఒక గుడిలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడట. మూసుకుంటే మన పిరమిడ్ మాస్టర్లకు దొరికాడు ఆయన. ఏం బాబు, ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు, నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఏం చేస్తున్నావు అన్నాడట. అంటే ఏమీ లేదు, మా గురువు గారిని నాకు మోక్షం కావాలి అంటే నేను ఇవ్వలేను, నీకు మోక్షం చెప్పలేను, వింధ్య పర్వతాల దగ్గర ఆశ్రమాలు ఉంటాయి, అక్కడ ఏమన్నా మనుషులు ఉంటారు, వెళ్ళు అన్నాడు. నేను ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకున్నాను, ధ్యానం. నీకు జ్ఞానం కావాలా, నీకు సాధన, సరి అయిన సాధన కావాలా అని అడిగారట వాళ్ళు. కావాలి. అయితే భీమవరం 3 daysకి వెళ్ళు అన్నారట. అప్పుడు భీమవరం 3 daysకి వచ్చి నాకు దొరికాడు. అప్పుడు అనుకున్నాను, భో, పత్రి గారు ఇచ్చిన జ్ఞానం హిమాలయాల్లో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? ఇంకా మీకు జ్ఞానం రాలేదు, పిరమిడ్ మాస్టర్ల దగ్గర దొరుకుతుంది, బుద్ధి లేదా? చెప్పరే. గొప్ప శిష్యులు ఉన్నారు అంటే గురువు గొప్పతనం తెలియాలి, ఎంత గొప్ప జ్ఞానం మనకిచ్చాడు.
అహం బ్రహ్మాస్మి తత్వమసి, దీని అర్థాలు ఎవరు చెప్తున్నారు? మళ్ళా చిలకలా వల్లి వేస్తున్నారు. శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మిగిలిన ఆత్మ నేనే. చితి మీద శరీరం గాలిపోతుంది, సూక్ష్మ శరీరం ద్వారా మనసు వెళ్ళిపోతుంది. వాసనలు సంస్కారాలు కారణ దేహంలో ఉంటాయి. అది నశిస్తే మిగిలేది ఆత్మ. ఆత్మే పరమాత్మ దగ్గరికి చేరుకుంటుంది. ఇంత చక్కని సూక్ష్మమైన జ్ఞానం గురువు గారు మనకిస్తే, మనం చూసి నేర్చుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తుంటే మనకేం తెలియదు, ఎర్యాదవల్లాగా జ్ఞానం లేని చోట్ల పరిగెడుతున్నాం. ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు గురువు, మనమేమిస్తున్నాం? ఆయన శ్వాస మీద చేస అంటే మనం మాట మీద చేస, సంగీతం మీద చేస, ఫ్లూట్ మీద చేస, గోంగూర చేస, ములక్కాడ చేస. ఏం చెప్పాడు ఆయన చేస అంటే? శ్వాస మీద పెట్టు. పతంజలి యోగ శాస్త్రంలో ఏం చెప్పాడు? నిర్విషయ మనః ధ్యానం యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడా లేదా? యోగం అంటే జీవాత్మ పరమాత్మను కలిపే ప్రక్రియనే యోగం అంటారు, కలయికని యోగం అంటారు. ఈ జీవాత్మ పరమాత్మని భూమి మీద ఉండగానే తెలుసుకుంటేనే పూర్ణాత్మని చేరగలదు. దానికి యోగం ఒక్కటే అంటే ధ్యానం ఒక్కటే. నువ్వు ధ్యానం చెయ్యాలి అంటే నీ శ్వాసని నువ్వు పట్టుకోవాలి. ఎందుకు శ్వాసని పట్టుకోవాలి? ఎందుకు మాటా పాట వద్దు? మాటా పాట వినేవి మనసు. ఆ రెండు స్థితులు దాటాలి. మనసు ఎందుకు వద్దు అంటే, మనసు ఉంటే జపం, మనసు లేకపోతే ధ్యానం. అందుకే పతంజలి నిర్విషయ మనః ధ్యానం అన్నాడు. మనం ఎక్కడ పక్క ధ్యానానికి వెళ్తామో అని పత్రిగారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఖచ్చితంగా రాయించేశాడు. ఆయన ఉన్నా లేకపోయినా శ్వాసనే పట్టుకుంటారు నా శిష్యులు అని ఒక గుడ్డి నమ్మకంతో ఆ కొటేషన్ రాయించాడు ఆయన. నేను లేకపోయినా నా వాక్కులు ఉంటాయి, కృష్ణుడు లేకపోయినా భగవద్గీత ఉంది, పత్రిగారు లేకపోయినా శ్వాస మీద ధ్యాస ఉండాలి ఉండాలి ఉండాలి. అది చెయ్యలేని వాడు మనం పత్రిసారి శిష్యులమే కాదు. శ్వాసను పట్టుకోవాలి. ఎందుకు అంటే, నీకు శ్వాసని ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అంటే, పతంజలి చెప్పిన 7వ సూత్రమైన 6వ సూత్రమైన ధారణ నీకు లేదు. ధారణ ఉన్నవాడు శ్వాసను పట్టుకోగలడు. ధారణ అంటే ఏంటి? దేని మీదైనా నీ దృష్టి ఉన్నప్పుడు నీ దృష్టి పక్కకి వెళ్లకుండా ట్రైనింగ్ తీసుకోవడమే ధారణ. ఇదివరకు ఆశ్రమాల్లో గురువులు ఒక చుక్క పెట్టో, ఒక ఓం రాసో, ఒక దీపం పెట్టో, దాన్ని 2 నిమిషాలు ఏకాగ్రతగా చూస్తే నీకు ధారణ కుదిరినట్టు అని గురువు శిష్యుడికి చెప్పాడు. పత్రిగారు ఏం చెప్పారు? నీ శ్వాసని ఎన్ని నిమిషాలు గమనించగలుగుతావో అంతసేపు నీకు ధారణ కుదిరినట్టే. ధారణ కుదిరితేనే ధ్యానం అవుతుంది, ధ్యానం కుదిరితేనే సమాధి. సమాధి అంటే కదలకుండా కూర్చోవడం కాదు, అన్నిటికీ సమాధానాలు దొరికే స్థితే సమాధి స్థితి. పత్రిగారు తులసీదళం చదవండి. సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ నిర్వికల్ప సమాధి అంటే ఏంటో తెలుస్తుంది. పుస్తకాలు చదవం, జ్ఞానం పెంచుకోపోతే మనం ఎందుకు పనికొస్తామండి? జ్ఞానం పెరగడానికి గురుముఖత ముందు వింటాం, ఇది శ్రవణం వల్ల వచ్చిన జ్ఞానం. కానీ 3/4 జ్ఞానం స్వాధ్యాయం వల్లే వస్తుంది. అది పత్రిగారు మనకి నూరు పోశారు. అన్నీ చదవండి, కానీ సత్యం ఏంటో తెలుసుకోండి. సత్యం సత్యమే, మార్పు లేనిది. ఎవరి కర్మ వాడే అనుభవించాలి. సాధన వల్ల ఏమవుతుంది? పెద్ద కర్మ చిన్నదవుతుంది. ఖచ్చితంగా మీకు ఉదాహరణ చెప్తాను. రాఘవరావు గారు మంచినీళ్ళు అనుకుని యాసిడ్ తాగేశారు. అది బిస్లరీ బాటిల్లో ఉంటాయి. డాక్టర్లు అందరూ 2 నెలల వరకు ఆయన గొంతు రాదు, ఫుడ్ తినలేడు అన్నారు. ఖచ్చితంగా మరి ఏఐజీలో కూడా అదే చెప్పారు. మరి ఇంటికి వచ్చారు, నెల్లాళ్ళకి మంచినీళ్ళు వెళ్తున్నాయి, భోజనం వెళ్తుంది, అన్నీ వెళ్తుంది. అంటే కర్మ ఉంది, అనుభవించాలి. ధ్యానం చేసేవాడికి ప్రకృతి ఒక ఎగ్జంప్షన్ ఇస్తుంది. అది విశ్వం కోసం పనిచేసిన వాడికి ఇంకొంచెం ఎగ్జంప్షన్ ఇస్తుంది. ఈయన 3 నెలల వరకు దిగలేడు, మాట్లాడలేడు, చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు అవుతాయి.
నాకు చాలా చెప్పారు, అందరూ ఏడ్చారు, నేను ఏడవలే. నాకు తెలుసు కర్మ ఉంటే తప్పదు. విశ్వ కళ్యాణం కోసం మనం పాటుపడినప్పుడు విశ్వేశ్వరుడు మనం కాపాడుకుంటూనే ఉంటాడు, ఎవరిని వదులుకోడు. మరి నేను ఎంత ఫైర్ అయ్యి బయటకు వచ్చానో, మరి రాఘవరావు గారు అంత ప్రమాదంలోంచి, మరి యాసిడ్ తాగడం అంటే ఏం మాటలు కాదు, గొంతే రాకపోవచ్చు, కానీ ఆ రోజు మాట వస్తోంది. అప్పుడు నేను అనుకున్నా, ఈయనకి మాట పోలేదు, కర్మ ఉంది, పని చేస్తోంది. ఆ విశ్వం కోసం పాటుపడినోడికి ఎలాగన్నా విశ్వం కాపాడుకుంటుంది. ధ్యానం ఎందుకు అంటే, అన్నీ తెలిసినా ఆత్మగా అనుభవంలోకి రాలేదు. ఎందుకు రావట్లేదు అంటే, మన మనసు అడ్డేస్తోంది. మన మనసు నేను అనే సంస్కారం వదలట్లేదు. ఈ దుర్వాసనలు, దుసంస్కారాలు వదలాలి, మంచి సంస్కారాలు మనకు అలవాటు అవ్వాలి. ఏమిటి అంటే, ఈ భూమి మీద నేను ఒక పత్రిసారి శిష్యులను అయ్యాను అంటే విశ్వ కళ్యాణం కోసం, ఆయనతో పుట్టిన దాన్ని నేను కాబట్టి ఈ పని నేను చెయ్యాలి అని మనకి అనిపించాలి అంతరాంతరాల్లో నుంచి. పత్రిసారి నాకు చెప్పారు, నా కూడా మీరు పుట్టారు అంటే నాలాగే విశ్వ కళ్యాణం కోసం మీరు పని చేస్తారు అని. చేస్తారు, అందరూ చేస్తారు, చెయ్యక మానరు. లేకపోతే పత్రికారు ఉన్నప్పుడు మనం ఎందుకు పుడతాం? కానీ నా అనే స్వార్థం, నేను అనే స్వార్థం, మేము అనే స్వార్థం, అన్ని కారాలు వదులుకోవాలి. ఫస్ట్ పెద్దది కారం అహంకారం, ఆ తర్వాత మమకారం. ఈ రెండే మనం ఆత్మజ్ఞానం నేర్చుకుని పైకి వెళ్తుంటే 2 కాళ్ళకి 2 తాడుల్లా కిందకు లాగుతుంది. అప్పుడు జ్ఞానం రాదు. సాధన చెయ్యొచ్చు, 4 గంటలు కూర్చున్నా, 5 గంటలు కూర్చున్నా, 10 గంటలు కూర్చున్నా, మనసు శుద్ధత్వంలో రానప్పుడు ఆ జ్ఞానం పెరగదు. నీలో సర్వాత్మ భావన వస్తే పరమాత్మకు తెలుస్తుంది, అప్పుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. 80% ఖాళీ. ఈరోజు నేను భూమి మీద ఉండి ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్నాను, దేశాలు తిరిగాను. మరి ఇంతమందికి జ్ఞానం నేర్పుతానంటే పరమాత్మ కృప, ఆ ఇచ్చిన గురువు యొక్క కృప. ఈ కృప ఉంటే, ఈ ఇద్దరి కృప ఉంటే భూమి మీద మనం సాధించలేనిది ఏదీ లేదు. ఈ 2 కృపలే మనకు కావాలండి. జీవుడు కృప కాదండి, జీవేశ్వరుడు కృప కావాలి, గురువు కృప కావాలి. ఆషామాషి కాదండి సద్గురువు దొరకడం అంటే, మామూలు విషయం కాదు. సత్యం చెప్పేవాడే సద్గురువు. నా కాళ్ళకు మొక్కండి అని చెప్పలా, మీలోకి మీరు అంతర్ప్రయాణం చెయ్యండి. మీరెవరో తెలుసుకోండి, అందరూ ఏదో తెలుసుకోండి, భగవంతుడెవరో తెలుసుకోండి. మీలో అనంతమైన శక్తి దాగి ఉంది. నీలో, నాలో సృష్టి అంతా ఏ శక్తి ఇమిడి ఉందో ఆ శక్తే నీలో ఉంది. ఆ శక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానము. ఆ వెలికి తీయడానికే, ఆ ధ్యానం చెప్పడానికే మన దగ్గరికి వచ్చాడు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈరోజు మనందరము ధ్యాన మార్గంలోకి వచ్చాము అంటే పాపము లేదు, పుణ్యము లేదు, సత్కర్మల ఫలితం వల్లే సత్యంలోకి వెళ్ళడానికి, మార్గం చెప్పడానికి పత్రిగారు లాంటి గురువుని పొందాం. అందరికీ పత్రిగారు నచ్చరు, కొందరికి అజ్ఞానులకు నచ్చరు. జ్ఞానంలోకి వచ్చి కూడా జ్ఞానం పెరగక ఆయన ఆశయాలను అడ్డేస్తాం మనం. మన వల్ల ఏమవుతుంది, నేను చేయగలనా, ఇలాంటి కామాలు. కానీ ఆయన మనకు చెప్పాడంటే ఖచ్చితంగా చెయ్యగలము అని ధీమా. మనకి పని చెప్తాడు, వెనక నుంచి ఆయనే నడిపిస్తాడు. అది మనకి ఉండాలి. ఒక గురువు పరమాత్మ స్వరూపం అని తెలుసుకున్నవాడు ఎంత పెద్ద పనైనా చెయ్యగలడు. లేదు, మనలాంటి వ్యక్తే ఆయన మహాశక్తి అనుకోకపోతే నీ శక్తి కూడా నీకు చాలదు. ఆ గురువుని మహాశక్తి స్వరూపంగా నువ్వు కొలుచుకోగలిగితే, అనుకోగలిగితే, ఆచరణలో పెట్టుకోగలిగితే నువ్వు నిన్ను కూడా ఒక మహాశక్తి స్వరూపుడిగా గురువు చేయగలడు. అందుకే అన్నారు, తల్లి తండ్రిని చూపిస్తే, తండ్రి గురువుని చూపిస్తే, గురువు దైవాన్ని చూపిస్తాడు, దైవంగా మారుస్తాడు. మరి అంత గొప్ప గురువుని పొందిన మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఆయన కూడా పుట్టి మనం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామనే ఒక పెద్ద నమ్మకంతో ఆయన శరీరాన్ని వదిలి ఇంకో పనికి వెళ్ళిపోయాడు.
నిజంగా నాకు అదే తెలుసు. ఆయన జూన్ 24న పోయారు. 8వ తారీఖున ఒకే మాట అన్నాను. 6వ తారీఖున అన్నా, సార్ మీరు ఇంకా పని చెయ్యొద్దు, శరీరం అలసిపోతుంది. మీరు తయారు చేసిన శిష్యులు చాలామంది ఉన్నారు. మీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కృషి చేస్తాం సార్. మీరు రెస్ట్ తీసుకుని ఆర్డర్లు ఇవ్వండి, మేము చేస్తాం సార్. ఇంకా అలసిపోయారు, వద్దు సార్ చెయ్యొద్దు అన్నాను. పబ్లిక్గా కట్టాలి పిరమిడ్లో అన్నాను ఈ మాట. నిజంగా చేస్తావా అని అడిగారు. నిజంగా చేస్తాను సార్ అన్నాను. నా చెయ్యి పట్టుకున్నారు 2 చేతులు. చెయ్యి అయితే అన్నారు. 8వ తారీఖున వదలలేక నేను వెళ్తున్నాను సార్ అన్నాను. వెళ్ళిపోతావా అని చంటి పిల్లోడు అమ్మని వదలలేనంత ఇదిగా మొహం పెట్టి అడిగారు. మళ్ళా వస్తాను, తప్పకుండా వస్తాను సార్, ఎన్నో పనులు ఉన్నాయి కదా సార్, మళ్ళా వచ్చేస్తాను మీ దగ్గర అన్న. అదే చివరి మాటలైనవి, తర్వాత మాట్లాడలేదు. అంటే చివరి మాటలు ఏం విన్నారు? మా చివరి శ్వాస వరకు మేము మీ ఆశయాన్ని ముందుకు నడిపిస్తాం సార్ అని చెప్పాం. కాబట్టి శిష్యుల మీద నమ్మకంతో గురువు నిష్క్రమించాడు. ఇప్పుడు మనం తీసుకెళ్ళగలమా ఆశయాన్ని? నిద్రపోదామా ఇంట్లో? శ్వాస మీద ధ్యాస చెప్దామా, అన్నిటి మీద ధ్యాస చెప్దామా? మలయాళ స్వామి వారు ఒక మాట అనేవారు, అందరూ ధ్యానం చేస్తున్నారు. ఏం ధ్యానాలు చేస్తున్నారంటే ప్రాపంచిక ధ్యానాలు చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే దైవ ధ్యానం చేస్తారు అని. ఆత్మ మీద ధ్యాస ఉన్నవాడు దైవ ధ్యానం చేస్తాడు, కోరికల మీద ధ్యాస ఉన్నవాడు ప్రాపంచిక ధ్యానం చేస్తాడు. మనకు అర్థమవుతుంది కదా. ధ్యానం చేస్తే నా సంకల్పం నెరవేరుతుందా? ధ్యానం చేస్తే నా కూతురు పెళ్ళి అవుతుందా? ధ్యానం చేస్తే నేను ఏదైనా ఇల్లు కడతానా? ఇవా దీనికోసం ఆ పత్రికారు ఆ లోకాల నుంచి ఈ లోకాలకు వచ్చి ధ్యానం చెప్తుంటా. దైవాన్ని ఎవరో తెలపడానికి, దైవాన్ని ఎలా చేరుకోవాలో చెప్పడానికి. నువ్వు దైవం అని తెలుసుకుంటే సృష్టిలో నువ్వు సాధించలేనిది ఏదీ లేదని కొండంత శక్తి నీలో అనురూపంగా ఉంది. ఎప్పుడు చూడండి, ఒక మర్రి విత్తనం ఎంత చిన్నది ఉంటుంది. ఆ విత్తనం గురించి తెలియని వాడికి ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుంది అని అర్థమవుతుందా? తెలియదు. ఆ గురువుకి మనం మర్రి విత్తనాల కాదు మహావృక్షాలమే అని గురువుకి తెలుసు. అందుకే మనం జీవుళ్ళం అని ఏడుస్తూ ఉంటాం. ఆయన ఏమంటాడు? జీవుడు కాదు, దేవుడివి అంటాడు. అవునా? నువ్వే దేవుడు అంటాడు. అంటే ఏంటి? మనం ఆయనకి మహావృక్షాల్లా కనిపిస్తున్నాం. కానీ మనం ఎవరో మనకు కనిపించి చావట్లా. ఎందుకు చావట్లా? మనకి ఈ 2 కళ్ళు ఉన్నాయి కానీ ఈ కన్ను లేదు. ఈ ముయ్యి అది వస్తుంది. ఇక్కడ మీటర్ ఉంది, ఇది మూస్తే కానీ అది తెరుచుకోదు. అందుకని ఇది మూస్తే అది తెరుచుకోవడానికి, అది తెరుచుకుంటే నువ్వెవరివో తెలుసుకోవడానికి. అందుకే భక్తి, కర్మ, యోగం మొదటి మెట్లు జ్ఞానం పొందడానికి. మనని జ్ఞానవంతులు చెయ్యడానికే పత్రికారు భూమి మీదకి వచ్చారు. మనం గొప్ప గొప్ప పనులు చెయ్యగలము. నాది మాది వదులుకుంటూ అందరూ ఒక్కటే, అంతా ఆత్మస్వరూపులే, సృష్టి అంతా ఆత్మమయమే అనే భావన మనలో మెదలాలి. మెదులితే ఆత్మస్వరూపులమవుతాం. ఆత్మ అనుకుంటే ఎన్ని గొప్ప పనులైనా చేయగలం. నేను జీవుణ్ణి అనుకుంటే పరిమితి, నేను దేవుణ్ణి అనుకుంటే అపరిమితి. ఈ 4 యోగాలు ఇందుకోసం, ఒక యోగం తర్వాత ఒక యోగం కృష్ణ భగవానుడు మనకు నేర్పించి మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కించి లాస్ట్లో జ్ఞానయోగంలో దింపుతాడు. ఎందుకంటే ఈ జీవుడే దేవుడు అని తెలుసుకోవడానికే. మనం ఆల్రెడీ అన్ని జన్మల్లో అన్నీ చేసాం. కానీ కొన్ని సంస్కారాల వల్ల మన ప్రవర్తన ఎదిగే కొద్దీ మాయ ఉంటుంది. ఒక్కటి తెలుసుకోండి, మాయకి మనం వశమయ్యామా లేదా అని తెలుసుకోవాలంటే సింపుల్ టెక్నిక్. మన కోరిక ప్రపంచం మెచ్చాలి, ప్రపంచంలో గొప్పవాడిని అనిపించుకోవాలి అంటే నువ్వు మాయలో పడ్డట్టే. తప్పట్లు కొట్టరే అంటే అందరూ ప్రపంచంలోనే ఉన్నారనమాట. ఒకటే చెప్తాయి మన ఉపనిషత్తులు, నీకు ప్రాపంచిక కోరిక ఈషణ్ మాత్రంగా ఉన్నా నువ్వు మాయలో ఉన్నట్టే. ప్రపంచం మెచ్చినా మెచ్చకపోయినా పరమాత్మకి నచ్చాలి అనుకుంటూ సత్యంలో జీవించగలిగితే మాయని పోయినట్టే.
మాయకు వశమయ్యావా? మనకంటే బద్ధకస్తులేము. ఎందుకు బద్ధకస్తులు అన్నానో తెలుసా అండి? పని చేయకుండా పేరు కోసం ఎదురు చూస్తాం. వీళ్ళు మహాబద్ధకస్తులు. పని చెయ్యరు. నాకు పేరు రావాలి, నాకు పేరు రావాలి, నాకు పేరు రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కృషి చేస్తేనే నువ్వు ఋషిగా ఎదుగుతావు. నువ్వు ఋషి అవ్వాలంటే కృషి ఉండాలి. ఏ పని చెయ్యకుండా పరమాత్మకి నచ్చవు నువ్వు. ఆ అమ్మాయికి వశమవుతాం. పైకి మాత్రం టిప్ టాప్గా ఉంటాం, లోన మాత్రం తమో గుణం చంపేస్తుంది. కోరిక ఉంది అంటే నీకు రజోగుణం తమో గుణం 2 గుణాల్లో ఉన్నట్టే. ఆ మాయకి వశమవ్వకుండా దాటేవా చాలా గొప్పవాడు అవుతావు. నాకు ప్రపంచకంగా కీర్తి ప్రతిష్టలు కావాలనుకుంటున్నానంటే ఇంకా మాయే, ఇంకా మాయే. మీరు ఏ పనైనా పోస్ట్ పోన్ చేశారంటే మాయ వచ్చేసినట్టే. మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇవిడ గారు ఇక్కడే కూర్చుంది, నన్ను లేపడానికి లెగుస్తాను ఉండు. మహాభారతంలో చిన్న ఉదాహరణ చెప్తా. భారత యుద్ధం 10 రోజులు అయ్యింది. భీష్ముడు ఎవరిని గట్టిగా చంపట్లేదు అని దుర్యోధనుడికి అనుమానం వచ్చింది. భీష్మ పితామహ ఉంటే మేము ఖచ్చితంగా నెగ్గేస్తామనుకున్నాము, కానీ తాతగారేంటి సరి అయిన యుద్ధం చెయ్యట్లేదు అని దుర్యోధనుడు. ఆడికి ముందు కోపం ఉంటుంది, బుర్రలేని వాళ్ళకి కోపమే ముందు ఉంటుంది అనుకుంటాను నేను. వీడికి ఆలోచించాలి కదా, భీష్మ పితామహాన్ని ఎందుకు ఉంచుకున్నాడు? వాళ్ళ బట్టే కదా వీడు యుద్ధానికి వచ్చాడు. సర్రమని కోపం వచ్చి తాతగారిని తిట్టేశాడు. ఏంటి పాండవుల మీద అభిమానం చూపించి అస్త్రాలు వెయ్యట్లేదా? ఇలా యుద్ధం చేస్తే ఎలా నెగ్గుతాము అన్నట్టు. అప్పుడు భీష్ముడు అన్నాడట, నీకు అనుమానంగా ఉంది కదా, రేపటి నుంచి నా ప్రతాపం చూపిస్తాను చూడు. కానీ నేను రాత్రి 12 అయ్యాక ధ్యానంలో కూర్చుంటాను. పాపం మన సినిమా హీరోలకి ధ్యానం అనే పదం తెలియక విచిత్రంగా సినిమాలు తీశారు. ఆ సినిమాలు చూసిన మనము విచిత్రమైన వేషం వేస్తున్నాం అన్నమాట. మరి ఆధ్యాత్మికతలోకి వెళ్తే అర్థమవుతుంది. 12 గంటలకి నీ భార్యను తీసుకుని నా దగ్గరికి రా. నేను ఆ టైంలో ఆశీర్వదిస్తే నా వాక్కులు వేస్ట్ కావు. ఎందుకంటే మాంసపిండాన్ని మంత్రపిండం చేయగలిగిన వాడికి వాక్కు తదాస్తు అంటారు దేవతలు. మరి అలాంటిది ఈయన అసల్కిత బ్రహ్మచారి వజ్రకాయాన్ని చేసుకున్నాడు. 12 గంటల ధ్యానంలో కూర్చున్నాడు. ఈలోగా కృష్ణుడు ఈ మాట వినేశాడు. ఊరుకుంటాడా? ఈయన మాట మరేగా ఉంటుంది. అయ్య బాబోయ్, తాతగారు కనుక ఈ భానుమతిని ఆశీర్వదిస్తే ఈ భారత యుద్ధాన్ని సంకల్పించిన నా బతుకేంటి, మళ్ళా ఇంకో అవతారం తీసుకుని వీళ్ళందరినీ చంపాలి, ఇది జరగకూడదు. మరి భగవంతుడి చేతిలో మాయ ఉంటుంది కదా, మాయ చేతిలో మానవుడు ఉంటాడు. మరి భగవంతుడికి సాధ్యం కానిది ఉందా? సరిగ్గా 12 గంటలు అయింది, మాయను వదిలేడు. ఎవరి మీదకి? భానుమతి మీదకి, దుర్యోధనుడు భార్య మీదకి. దుర్యోధనుడు వచ్చి పదే తాతగారి దగ్గరికి వెళ్దాం ఆశీర్వదిస్తాడు అన్న. ఉండండి, నిద్ర వస్తుంది, ఆశీర్వదించడమే కదా, రేపు పొద్దున్న వెళ్దాం లేదు. మనం కూడా తెల్లారుజామున ఉంటే ఆ ఇంట్లో 4 గంటలు చేస్తున్నాను ఎవడు లెగుస్తాడు అంటాం. ఎదవ గొడవ. ఈ మాయకు వశంగా ఉండకుండా ఉండాలంటే 3 to 5 ధ్యానం చేస్తే మాయ ఉండదు. ఆ టైం ఎగ్జామ్షన్ ఇచ్చారు, అందుకే అది బ్రహ్మముహూర్తం. మనం లేవలేం, సస్తాం. అందుకని ఆవిడేముంది మనలాగా, రేపు వెళ్తానులే తాతగారి దగ్గరికి, ఆశీర్వచనమేగా ఎప్పుడైనా ఇస్తాడులేని పడుకుని చక్కగా. ఆవిడకి మాయను పంపాడు, ద్రౌపదిని తీసుకుని ఈయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తాతగారి దగ్గరికి. చక్కగా కాళ్ళ మీద పడ్డాడు. ఆడవాళ్ళ చేతులు తెలిసే కదా. ఆయన అనుకున్నాడు భానుమతి వచ్చింది అనుకున్నాడు. కృష్ణుడు తీసుకెళ్ళింది ద్రౌపదిని. దీర్ఘ సుమంగళి బాబా అన్నాడు ఆయన. అయిపోయింది భారత యుద్ధం అక్కడే. మాయకు వశమైతే ఇలాగే ఉంటాం. పాపం దుర్యోధనుడికి ఒకటే కోరిక, నేను నెగ్గియాలి, నేను నెగ్గియాలి, నేను నెగ్గాడా? దైవ నిర్ణయం. మాయని ఎక్కడికైనా పంపిస్తాడు. మాయకు వశం అవ్వకుండా ఉండాలంటే పరోపకార బుద్ధి ఉండాలి. పరోపకార బుద్ధి ఉండాలి అంటే నేను నాది అన్నది వదులుకోవాలి. అందరూ ఒక్కటే. ఓసారి పత్రికారు అడిగారు, పిరమిడ్ సొసైటీ గురించి నువ్వేమనుకుంటున్నావని. ఇదో పెద్ద సముద్రం సార్ అన్నాను. ఆహా, ఎందుకు అలా అనుకుంటున్నావు అన్నారు.
సార్ మీ దగ్గరికి వచ్చే వరకు మాకు పేర్లు ఉన్నాయి, మీ దగ్గరికి వచ్చాక పిరమిడ్ మాస్టర్ని పరిచయం చేస్తున్నారు, అందుకని అందరూ పిరమిడ్ సొసైటీ అనే సముద్రంలోకి వస్తున్న నదులు సార్ ఇవన్నీను అన్న. మరి సముద్రంలోకి వెళ్ళాక నదికి పేరుందా? ఉందా? ఏ నది నుంచి ఏ నీళ్ళు వచ్చాయో తెలుస్తాయా? మనం కూడా అంతే, ఇంటి దగ్గర నుంచి పేరుతో బయలుదేరుతాం, ఇక్కడ కూర్చున్నాక అందరూ పిరమిడ్ మాస్టర్లే, ఇదో పెద్ద సముద్రం. అవునా కాదా? అందుకని మనం నా ఇల్లు నా సొంతం అన్నీ వదులుకుని ఇక్కడ పత్రిగారి శిష్యుల్లాగే పెరగాలి, శిష్యుల్లాగే పనులు చేయాలి, శిష్యుల్లాగే చావాలి. అది గొప్ప. అర్థమైందండి? అన్ని యోగాలు దేనికి అంటే జ్ఞానం కోసం. అలాంటి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం పత్రిసారు మనకు అందించారు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ దొరకని అత్యద్భుతమైన జ్ఞానం గురువు గారి వల్ల మనం పొందాం. కొంతమంది ఏం చేస్తారు అంటే, మూర్ఖులు దేనికి ప్రయత్నించరు, అజ్ఞానులు అవకాశం వస్తే వినియోగించుకుందాంలే అని ఎదురు చూస్తారు. జ్ఞానులు మరి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటారు. మరి ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. మరి మనం ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అవుదామా, మూర్ఖుడిగా మిగిలిపోదామా? అవుదామంటే పత్రికారి ఆశయాలను ముందుకు పెడుతూ శ్వాస మీద చేస్తూ మన ముందున్న పని మన కర్తవ్యంగా భావిస్తూ మనం ఎదగడమే. ఆ ఒక పత్రిసారి శిష్యులు అంటే తాను ఎదగడమే కాదు, తనలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చెయ్యాలి అని ఆ లోకాల్లో ఒప్పుకుని ఈ లోకానికి వచ్చాడు. శివపురాణంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. టైం ఉందా? ఏంటంటే, ఒకసారి శివుడు ధ్యానం చేస్తుంటే యోగులందరూ శిష్యులు ఋషులందరూ వచ్చి ముందు కూర్చున్నారట. ముందు కూర్చుంటే ఆయన కళ్ళు విప్పి, ఏంటి ఇలా వచ్చారు మీరు అందరూ అన్నారట. ఆ భూమి మీద మేము చాలా జ్ఞానం పొందేశాం, ఆత్మదర్శనం అయిపోయింది, మీ దయ వల్ల మాకు అన్నీ వచ్చాయి, మేము పూర్ణ పురుషులం అయిపోయాము అని, ఇంకా మాకు భూలోకంలోకి వెళ్ళాల్సిన పనే లేదు అని శివుడితో చెప్పుకున్నారట వీళ్ళు. అని మీకెవరు చెప్పారు అని శివుడు అడిగాడట. అడిగితే మరి ఆత్మదర్శనం కలిగితే వెళ్ళక్కర్లేదని కాదు, ఆత్మదర్శనం కలిగితే పూర్ణ పురుషులు కాదు, మీలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసి నా దగ్గరికి రావాలి, అప్పుడు పూర్ణ పురుషులు అవుతారు. భూలోకంలో మీరు ఏ జ్ఞానాన్ని అయితే తీసుకోవడానికి వెళ్ళి నేర్చుకున్నారు, ఆ గురు రుణం పరమాత్మ రుణం తీర్చాలి అంటే ఆ జ్ఞానాన్ని భూమికి కొంతైనా అప్పచెప్పి వస్తేనే మీరు పూర్ణ పురుషులు, కానీ లేకపోతే పూర్ణ పురుషులు కాలేరు అని శివుడు మళ్ళా వాళ్ళని భూమి మీదకి పంపాడట. ఇప్పుడు పత్రికారి పని అదే కదా, ధ్యానం నేర్చుకోమని, నేర్చుకున్నది నేర్పమని. గమనించండి, నేర్చుకున్నది మాత్రమే నేర్పాలి. పత్రికారి చెప్పని ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు. ఆ నేర్చుకుని ఈ దుద్దుతే ఆఏ చెప్పు, అరువులు చెప్పకు ఎవరికైనా. మనం ఏం చేస్తున్నాం, చెప్పమన్నాడు కదా నీకు ఇష్టం వచ్చిన కోతలు కొయ్యకు, సృష్టి నిన్ను వెనక్కి లాగుతుంది. అందుకని గురువు ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే గురువు దగ్గర ఏ దక్షిణ ఇవ్వకుండానే నువ్వు నేర్చుకున్నావు. గురుదక్షిణ ఎలా తీర్చాలి అంటే, నువ్వు ఎలా తయారయ్యావో, ఏ సత్యాన్ని అయితే గురువు దగ్గర నేర్చుకున్నావో ఆ సత్యాన్ని విశ్వానికి అప్పచెప్పి నువ్వు సత్యంగా పైకి వెళ్ళాలి. సత్యంగా వెళ్ళడం అంటే నేను ఆత్మని అని ఆ సత్యంతో నువ్వు పైలోకాలకి వెళ్ళగలగాలి. అది సత్యలోక దర్శనం అంటే. మరి అర్థమైందండి? ఏ యోగంలో ఉన్నా చిట్ట చివరిది జ్ఞానయోగమే. జ్ఞానం కోసమే వచ్చాం. పత్రికారి శిష్యులు అయ్యారు అంటే ధ్యానం కోసం భూమి మీదకు వచ్చిన వాళ్ళు మాత్రమే. మిగతా యోగాలన్నీ వాసనలు వదలక పట్టుకుంటాం. అర్థమైందండి? ఈ వాసనలు సంస్కారాలు వదలగొట్టుకోవాలంటే ఇంకా సాధన ఉండాలి, రోజు విచారణ ఉండాలి, మరి 10 మంది కోసం పాటుపడే మనస్తత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనము పత్రికారి శిష్యులమండి. నేను అనే స్వార్థం, నాది అనే స్వార్థం, మమకారం, అహంకారం ఇవన్నీ మనని కిందకి నెట్టేవే. సేవ, త్యాగం, కరుణ, ప్రేమ ఇవన్నీ మనని ఉన్నత స్థితికి
చేరవలసిందే. మనము ఒక్క మాట మాట్లాడేమనుకోండి పరుషంగా, అదే మాట ఆడు నన్ను మాట్లాడితే నేను తట్టుకోగలనా అని ఒక్క నిమిషం విచారణ చేస్తే ఎవరినీ నువ్వు పరుషంగా మాట్లాడలేవు. పూజ చేస్తున్నావు, భగవంతుడు ఏ పూజ అడిగాడు? ఆయన సృష్టిలో కొన్ని ఇవ్వడం కాదు. అహింస ప్రథమా పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, కరుణా పుష్పం, శాంతి పుష్పం, క్షమా పుష్పం, సప్తమ పుష్పం ధ్యానం, అష్టమ పుష్పం సత్యం. ఇలాంటి గుణాలతో భగవంతుణ్ణి అర్చించి తెలుసుకొని అనుభవం పొంది అది 10 మందికి చెప్పు. ఇది గురువుగా పత్రిగారు మనకి నేర్పారు. మనం విశ్వానికి అందించాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి, అజ్ఞానులకి జ్ఞానం ఇవ్వాలి, చీకటి నుంచి వెలుతురులోకి, ద్వైతంలోంచి అద్వైతంలోకి, మృత్యుతత్వంలోంచి అమృతత్వంలోకి అందరినీ తీసుకువెళ్ళాలి. అది మనం గురు రుణం తీర్చుకున్నట్టు. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా చక్కగా, ఎంతో అద్భుతంగా ఇంత గొప్పటి ఆత్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మ విద్వారిష్ట మీ అందరికీ బాగా సుపరిచితురాలైన తటవర్తి రాజలక్ష్మి గారికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనులతోటి గట్టిగా శుభాభినందనలు. ఇంకా గట్టిగా జోరుగా. వారెప్పుడు ఇలాగే ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి, మనం అందుకుంటూ ఉండాలి, మారుతూ ఉండాలి, మార్పు రావాలి. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. పత్రిజీ గారి మెమెంటోస్ని రిలీజ్ చేయడానికి మహా అవతార్ బాబాజీ ధ్యాన ఆశ్రమం పుత్తూరు నుంచి నాగరాజ్ గారు విచ్చేశారండి. తటవర్తి రాజలక్ష్మి గారి చేతుల మీదుగా పత్రిజీ గారి మెమెంటోస్ రిలీజ్ అండి. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. మొట్టమొదటిగా పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇచ్చటికి విచ్చేసిన ధ్యానులందరికీ నా యొక్క నమస్కారం. నేను గత 26 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యాన మార్గంలో నడుస్తూ పత్రిజీ గారి ఆశయ సాధనలో ముందుకు వెళ్తూ నేను రైల్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ టెక్నీషియన్ సూపర్వైజర్గా నాకు వీలున్నప్పుడంతా ఈ కార్యక్రమాలు చేసి అనేక పిరమిడ్లు మా స్వస్థలం పుత్తూరు తిరుపతి దగ్గర అక్కడ నిర్మించి, ఇంకా పత్రి గారి ఆశయ సాధన 1,000,000 పిరమిడ్లు ధ్యాన ఆశ్రమాలు నాకు కావాలని 2021లో పుత్తూరులో శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం సార్ గారు ఓపెన్ చేసి ఆ రోజు అక్కడ చెప్పారు, ఈ ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. డొనేషన్స్ వెళ్ళి అడగకుండా మనమే ఒక మొమెంటోస్ కానీ వేరే వేరే ఐటమ్స్ కానీ తయారు చేసి దాంట్లో వచ్చి ప్రతి రూపాయి ఆ ఆశ్రమ నిర్మాణానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న ప్రయత్నం చేస్తున్నాము. మొట్టమొదటిగా ఈ ఉగాది సంబరాల్లో పత్రి గారి మొమెంటోస్ ఇక్కడ ఆవిష్కరణ చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మేడం గారితో ఈ యొక్క మొమెంటోస్ ఆవిష్కరణ చేసుకుంటాం.
ఓకేనండి. విగ్రహ ఆవిష్కరణ మెమంటోస్, పత్రిజీ గారు మెమంటోస్ ఆవిష్కరణ చేశారు. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. ఈ మెమంటోస్ అన్ని కూడా స్టాల్స్ లో అందుబాటులో ఉంటాయండి. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు మార్నింగ్ సెషన్లో ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మ విద్వారిష్ట శ్రీమతి తటవర్తి రాజలక్ష్మి గారికి ఈ వేదిక తరఫున చిరు సత్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ బృహత్తర యజ్ఞంలో పాల్పంచుకుంటూ తమ వంతుగా భాగస్వాములు అవుతున్నారు. ఈ నేపథ్యంలో రావులపాలెం నుంచి కోనాల రత్నారెడ్డి గారు 1,00,000 రూపాయల విరాళం అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తి పొంది ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మీ వంతుగా మీ శక్తి మేరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కార్యక్రమం విజయవంతం చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ పిరమిడ్ పూజ చేయడం గొప్ప విషయం. కార్యక్రమానికి భోజనాలకి ఇస్తే పుణ్యం అని చాలామంది ఇస్తారు, అది కొంత పుణ్యం. ఆకలి తీర్చాక బుద్ధుడు ఒక మాట చెప్పేవాడు, ఆత్మజ్ఞానం చెప్పాలి అంటే ఆకలి తీర్చాలని. అది ఆకలి తీరుస్తుంది, ఇది ఆత్మని పండిస్తుంది. ఇది పిరమిడ్ పూర్తవ్వాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 2 గోదావరి జిల్లాల వాళ్ళు ఆంధ్ర అన్నపూర్ణ అంటే ఉబ్బిపోయి కర్ణాటక ఒక పిరమిడ్, తెలంగాణకు ఒక పిరమిడ్ ఇచ్చి మన పిరమిడ్ వచ్చేటప్పటికి నీరసం వచ్చింది. ఈ నీరసాన్ని కొంచెం తగ్గించుకుని కొంచెం కృషి చేసి వచ్చే యజ్ఞానికి ఏదో ఇందాక అనంత గారు నాకు ఓ మాట ఇచ్చారు, పత్రిగారి పుట్టినరోజుకి కనీసం పుట్టినరోజుకి పిరమిడ్ అయితే మనం గొప్పవాళ్ళం, చాలా గొప్పవాళ్ళం. పోనీ ఉగాది సంబరాలకైనా పూజ చేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే లైవ్ని బట్టి ఎన్నో దేశాలు చూస్తుంటాయి ఇవి. మరి అది ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే
ఈ 2 గోదావరి జిల్లా వాళ్ళు అపాత్రదానం చేశారా పాత్రదానం చేశారా తెలియదు. మనం కట్టుకోవడానికి మనకు డబ్బులు లేకపోవడం ఏంటి, ఉన్నాయి కానీ ఇవ్వబుద్ధి కావట్లేదు. 2 సార్లు ఇచ్చి అలిసిపోయాం కదా, 3ఓసారి ఇచ్చాక 4ఓసారి ఆలోచిద్దాం ఇవ్వడానికి. కానీ ఇప్పుడు పూర్తి చేసేసుకుందాం. మరి అందరము ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చూస్తున్నారు, అది ఆగిపోయింది. పత్రిసారి చెప్తున్నారు హాస్టల్ లెవెల్లో అయ్యే వర్క్ని భూమి మీద మీకు పంపిస్తున్నాను, పురమాయిస్తున్నానంటే మీరు సమర్థులు కాబట్టే నేను మీకు ఆ పని చెప్పాను అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా సమర్థులే, అసమర్థులు ఎవరు ఈ ప్రాంగణంలోకి రారు. మరి అలాంటి సమర్థత ఉండి మన పిరమిడ్ని మనం పూర్తి చేసుకోలేకపోతున్నామంటే ఎక్కడ లోపం ఉందో మనమే విచారణ చేసుకోవాలి. ఒకటే లోపం, ధనలక్ష్మి కరుణ లేదు. ఆ ధనలక్ష్మి కరుణ కావాలి అంటే మన ఆత్మని దాన్ని మనం ఇంకా ప్యూరిటీ చేసుకోవట్లేదు, మనసు అడ్డేస్తాం. ఆత్మ ప్రకాశవంతమైందే. ఇప్పుడు లైట్ వెలుగుతుంది, దానికో ఇనప తొడుగు తొడిగితే లైటింగ్ రాదు. అలాగే ఆత్మ భగవంతుడే ప్రకాశవంతం శక్తివంతం ఉంది, కానీ మనసని ఇనప తొడుగు వేసి కూర్చున్నాం. ఆ తొడుగును తొలగించుకోవడానికే ధ్యానం. ఆ ధ్యానం పైన చెయ్యాలి. కింద భోజనం బాగానే ఉంది, పైన ధ్యానానికి అవకాశం లేకుండా చేస్తున్నాం. కానీ ఇప్పుడు కనుక మనం ఇది పూర్తి చేసుకుంటే ప్రపంచ దేశాల్లో అతి గొప్ప పిరమిడ్ మనదే. ఎందుకంటే ఆ గోదావరి తల్లి ఉంది, శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఆత్మకు శుభ్రం చేయడానికి ఈ పిరమిడ్ తల్లి పూర్తవ్వాలి. ఈ ఆత్మ శుభ్రానికే మనం ప్రయత్నించాలి. మరి అందరూ పెద్ద మనసుతో ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరానికి మనం జరిగిపోయే ఏ కార్యక్రమానికైనా పిరమిడ్ పూర్తి చేసి చూపించాలి. మీరు ఊరుకోండి, నేను చెప్పచ్చు. మీరు నాకు సలహా ఇస్తే మైక్ మీరే పెట్టుకోండి. అది అవ్వాల్సిన మీరు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు ఇదే మాట. మరి ఏంటి అంటే అందరికీ ఒక గోల్ ఉంటుంది. ఎందుకు లక్ష్యాలు పెట్టుకుంటారంటే మనలో వేగం పెరగడానికి అది పెట్టుకుంటాం లక్ష్యం. కానీ చెయ్యడానికి మాత్రం కృషి ఉంటేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది. మరి ఇప్పటి నుంచి మనం ఇంటికి వెళ్ళినా సరే పిరమిడ్ అవ్వలేదు అనే బెంగ ఉండాలి. చీర కొనుక్కోలేదని బెంగ, నెక్లెస్ కొనుక్కోలేదు, టూర్ వెళ్ళలేదని బెంగ కాదు. మన బెంగ అది ఉండాలి. అది పూర్తి చేస్తే ఇవన్నీ అయ్యే వస్తాయి. అందుకని ప్రపంచంలో అతి గొప్ప పిరమిడ్ ఏది అంటే వశిష్ఠ గౌతమే. నేను చాలా గౌరవంగా చెప్పగలను, చాలా గర్వంగా. ఎందుకంటే వాళ్ళందరికీ గోదావరి లేదు, మనకుంది. ఇక్కడ ఉన్నారు తెలంగాణ వాళ్ళు, వాళ్ళ కోపం వచ్చినా సరే మాకుంది గోదావరి, మీకు లేదు అని. అందుకే ఇప్పుడు కృష్ణానది ఒడ్డుని కట్టేస్తున్నారు మళ్ళా వాళ్ళు, మాకు నది ఉందని. అందుకని అన్నీ మనకే ఊరికే అనుకుంటాం అంతే. అందుకని అందరూ పెద్ద మనసుతో మీరు ఇస్తున్నారు కాదనలేదు, ఇచ్చేవాళ్ళని కూడా కొంచెం మనం ప్రోత్సహిద్దాం, పిరమిడ్ని పూర్తి చేసుకుందాం. మరి నెక్స్ట్ జరగబోయే సంబరాలన్నీ పిరమిడ్ పూర్తి చేసుకుని ప్రకృతికి ప్రపంచానికి అంకితం చేద్దాం. మరి అందరూ పెద్ద మనసుతో ఉంటే ఇది మనకు పెద్ద ఖర్చు పని కాదు, పెద్ద పిరమిడ్లే కట్టించి ఇచ్చాం. ఇది పెద్ద ఖర్చు కాదు. కొంచెం శ్రద్ధ ఉండాలి, మనకి త్యాగం ఉండాలి, కృషి ఉండాలి. ఈ 3 ఉంటే తప్పకుండా పూర్తి చేస్తాం. మరి అదే దృష్టిలో పెట్టుకుని మనం ఉండాలి. పిరమిడ్ అవ్వలేదు, ఇంకా పూర్తి చేయాలి అని. ఎందుకు లేట్ అవుతుందో పరమాత్మకే తెలుసు, గురువుకే తెలుసు, మనకు తెలియదు. మనం ఏమనుకోవాలంటే ఇంకా నా ప్రయత్నంలో ఏమైనా లోపం జరుగుతుందా, నేనేమైనా త్రికరణ శుద్ధి కోల్పోతున్నానా, సత్యంలో లేనా, సాధన సరిపోలేదా. ఎప్పుడూ కూడా సృష్టిలో తప్పు పక్క వాళ్ళ మీద తోసేయడం మానవ సహజం. సృష్టిలో ఏ లోపము లేదు, నీ దృష్టిలోనే లోపం ఉందని పత్రిసారి నేర్పారు నాకు. సృష్టిలో ఎప్పుడు బాగానే జరుగుతుంది, నీ దృష్టి లోపమే. ఆ దృష్టి లోపాన్ని తగ్గించుకుంటే సృష్టి చాలా బాగుంటుంది. తప్పు మనదేమైనా ఉందా అని మన ప్రయత్నం చేసి మన సాధన చేస్తే తప్పకుండా సాధించగలం. అది సాధిద్దామా? ఓకే, థ్యాంక్ యూ. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. సభ పెద్ద
ముందుగా పూజ్యులు పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణలత మేడం గారికి నా నమస్కారములు. నేను ధ్యానంలోకి వచ్చి 6 సంవత్సరాలు అయింది. నా ధ్యాన గురువులు తటవర్తి వారు. అలాగే పత్రి గారికి 2 కుమార్తెలు ఉన్నారు. వారు పరిమళ మేడం, పరిణితి మేడం. పరి అంటే హిందీలో దేవత అనే అర్థం వస్తుంది. వారు ఈ భూమి మీద తిరుగుతున్న దేవతలు. పత్రి గారి కూతురు 2 కూడా ఈ భూమి మీద తిరుగుతున్న దేవతలు. నేను పోయిన డిసెంబరు భువనేశ్వర్ వెళ్ళాను ధ్యాన మహాయజ్ఞానికి. అక్కడ పరిమళ మేడంతో మాట్లాడటం జరిగింది. మేడం, ఈ పిరమిడ్ పూర్తి కావట్లేదు, వశిష్ఠ గౌతమి అని అడిగితే వారు ఏమన్నారంటే, అక్కడ ధ్యాన శక్తి సరిపోవట్లేదని వారు చెప్పారు. అలాగే నిన్న నాగిరెడ్డి గారు కూడా ధ్యాన శక్తి సరిపోతలేదని మనకి చెప్పారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరూ రోజు మనం ధ్యానం చేసేటప్పుడు ఈ పిరమిడ్ పూర్తి అవ్వాలని కంపల్సరీగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరు అవకాశాన్ని బట్టి వారు ఈ పిరమిడ్ తొందరగా పూర్తి అవ్వాలని అందరూ ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఈ పిరమిడ్ నిర్మాణం కోసం సహకారం అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి ధ్యానమిత్రులందరికీ నమస్కారం. నా పేరు సత్యరాజు, అమలాపురం. 11/11/2020 నాటికి గురువుగారి పుట్టినరోజున 24నండి సమ్మెని 24 నాటికి ఈ పిరమిడ్ పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తాం. అది సత్యం. తదాస్తు 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 అంటే మీరనాలమ్మా, మీరనాలి. మ్యూజిక్. మరి ఇప్పుడు నందిపాటి కాశీ విశ్వేశ్వరరావు గారు విష్ణు చక్రం అండి ఆయన భార్య. మరి ఆ దంపతులు 2 పండూరు నుంచి వచ్చారు, కాకినాడ దగ్గర. మేడం రండి. మరి ఈ దంపతులు మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణానికి 20,000 ఇచ్చారండి. వారికి హృదయపూర్వకంగా ప్రణామాలు తెలుపుకుందారు. అలాగే ఆ దంపతులు మనకు అన్నదానానికి 8,000 ఇచ్చారండి. హృదయపూర్వకంగా ప్రణామాలు తెలుపుకుందారు. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు అందరూ వచ్చి ఇక్కడ మనకి అందరూ చేయూతనివ్వటం వల్లే ఈ వర్క్ చేసుకోగలుగుతున్నాం మనం. ఈ మహాయజ్ఞం జరుగుతుందంటే ఎంతో మంది మహానుభావులు ఇక్కడికి వచ్చి మనకి అన్నదానానికి పిరమిడ్కి ఇస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి సార్కి ఇస్తున్నాను. ముందుగా మన గురుదేవులు సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలకి మా నమస్సులండి. మా వయసు 5 సంవత్సరాలండి, ధ్యానం వయసు. మాకు 55 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. ముందుగా ఈ ధ్యానం పరిచయం కాకముందు మేము పూర్తి మాంసాహారం అండి. ధ్యానం తెలుసుకున్న యూట్యూబ్లో పిఎంసి చూసి మేము ధ్యానం తెలుసుకున్నాను. తెలుసుకున్న 3వ రోజునే మేము పూర్తిగా శాకాహారులుగా మారిపోయామండి. మనకి ఎన్నో సంస్థలు, ఎందరో గురువులు
ఎన్నో స్వామీజీల్ని మనం చూసామండి. ఎక్కడ కూడా మనకి చిన్నప్పుడు స్కూల్లో సైన్స్, సోషల్, హిందీ, ఇలా మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా సబ్జెక్టులు 6 7 ఉంటాయి కదండి. అలాగే ఈ సబ్జెక్ట్ శాకాహారం గురించి కూడా చిన్నగా చెప్పేవారండి. వినిపించకుండా, కనిపించకుండా అన్నట్టు ఏ సంస్థలో చూడండి, ఎక్కడ చూడండి, మన గురువు గారు ఒక్కళ్ళే శాకాహారం గురించి బల్లగుద్ది చెప్పింది ఈయన ఒక్కళ్ళేనండి. ఆయన అంత గట్టిగా చెప్పబట్టే ఇప్పుడు ఈరోజు మేము ఇంకా ఈ పరిచయం కాకపోయి ఉంటే, గురువు గారు అంత గట్టిగా చెప్పి ఉండకపోతే ఇప్పటికీ కూడా మేము మాంసాహారులుగానే ఉండేవాళ్ళం అండి. మరిన్ని పాపకర్మలు మా అకౌంట్లో జమ అయి ఉండేవండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తి పొంది పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములై విజయవంతంగా ముందుకెళ్తూ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణం కోసం మనమందరం కూడా విశేషంగా కృషి చేద్దాం. గట్టిగా చప్పట్లు. 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా మార్నింగ్ సెషన్లో ఇప్పుడు మీ అందరి చేత అద్భుతంగా సంగీత నాద ధ్యానం చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ హేమనళిని గారు సంసిద్ధంగా ఉన్నారు. అలాగే మృదంగ సహకారం అందిస్తున్నారు రమేష్ గారు. మరి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి వేదిక పైన సాదర స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరం కూడా ఇప్పుడు చక్కగా సంగీత నాద ధ్యానం చేసుకుందాం. హేమనళిని గారు చక్కగా మంచి గీతాల్ని ఆలపిస్తూ ఉంటారు. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకుని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని కళ్ళజోడు తీసి పక్కన పెట్టి కళ్ళు మూసుకుని చక్కగా హాయిగా డాక్టర్ హేమనళిని గారు అద్భుతమైన గీతాలాపన చేస్తారు. మీరంతా కూడా ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇక్కడికి ఉగాది వేడుకలకు విచ్చేసిన ధ్యానార్థులందరికీ, ధ్యాన అభిలాషులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండ్ నా ఆత్మాభివందనాలు. ముందుగా మనందరి పరమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు చెల్లించుకుంటూ ఈనాటి ఈ సంగీత ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఇప్పటిదాకా చక్కటి జ్ఞానాన్ని మీరందరూ అందుకున్నారు. లంచ్ టైం అవుతుంది. మరి ఆ ఆకలితో పాటు ఈ ఆత్మకుండే ఆకలిని కూడా మరి తీర్చుకోవాలి కదా. జ్ఞానాన్ని చక్కగా అందుకున్నారు. అలాగే హృదయంతో చక్కగా వికసించిన మనసులతో మీరు ఈ గానాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ధ్యానంలో కూర్చోండి. తదుపరి లంచ్ చేయొచ్చు అందరూ కూడా. ముందుగా గణపతి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవ